బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంట్లో ఉండే కాగితాలతోటి వాల్ హ్యాంగింగ్స్ తయారు చేసుకోవచ్చు అండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. ఎలా తయారు చేయడం మీరు ఎక్కడైనా చూసారండి? సింపుల్గా చేయొచ్చు. మనం వేలక వేలు పెట్టి కొనుక్కుంటూ ఉంటాము. ఖాళీ సమయాల్లో ఇలా చక్కగా ఇంట్లో ఉండే పేపర్స్ తోటి వాల్ హ్యాంగింగ్స్ డిఫరెంట్ స్టైల్స్లో కూడా చేసుకోవచ్చండి. సో నేనైతే ఇది తయారు చేస్తానండి. సో ఎలా చేయాలో చూసేద్దామండి. కేవలం పేపర్లో తప్ప ఇంకేం వాడలేదండి. అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్సే. చూడండి ఎంత బాగుంది కదా, చిన్నగా చాలా క్యూట్గా ఉంది కదా. సో దీనికి ఏంటంటే ఇలా పేపర్ తీసుకున్నానండి. ఆ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళానండి. మనం చిన్నప్పుడు ఇలా ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం కదండి. చిన్నప్పుడు పడవలని చాలా రకాలుగా చేస్తూ ఉంటాం పేపర్స్ తోటి. సో అలాగే ఇది ఇలాగ ఫోల్డ్ చేసేసి అన్ని రకాలుగా ఇలా చేసుకున్నానండి. అదే స్టాండ్ కింద తయారు చేయడానికైతే ఇలా తయారు చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే. సో ఇది ఫోల్డ్ చేసేసి ఒకవేళ మీకు చివర్లో కొంచెం లావుగా వచ్చినా పర్వాలేదండి. సో మనం ఏంటంటే ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టుకోవాలి. ఒకటే సైజు పేపర్స్ ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది తయారు చేసుకోవడము. ఇదిగో చూసారు కదా, ఇది లాస్ట్లో ఫెవిక్విక్ అంటించేసేసి మనము ఫోల్డ్ చేసేయడమేనండి. ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇంట్లో కొంచెం నలిగిపోయిన పేపర్లు కానీ లేదా అలా ఉంటుంటాయి చూసారు కదా, అలాంటివి తీసుకుని ఈ విధంగా తయారు చేస్తానండి. ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం లేదు కదండి. సో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. సో ట్రై చేద్దాము అనేసి ట్రై చేశాను. చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఇంకా డిఫరెంట్గా వచ్చినా కూడా చేయొచ్చు. సో చూసారు కదా, సో ఇలాగా నేను అన్నీ ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకున్నానండి. 8 తీసుకున్నాను. సో దీన్ని ఈ నాలుగుటిని కూడా ఈ విధంగా ఒక షేప్ వచ్చేలాగా చూసుకోవడానికి మనం ఒకటే సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలండి. ఈ 4 కూడా ఒకటే సైజు, 4 సమానంగా వచ్చేలాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పిల్లలు ఉంటుంటారు, స్కూల్ నుంచి వస్తూ ఉంటారు. మనం టీవీలు అవి చూడడం కన్నా ఇలా సరదాగా పిల్లల చేత కూడా చేయించవచ్చు. సో వాళ్ళకు కూడా కాన్సన్ట్రేషన్ అది కూడా పెరుగుతుందండి. మనము ఎక్కువ కాస్ట్లీ పెట్టి కొనేక్కర్లేకుండా ఇంట్లో చిన్నగా ఇలా చేసుకోవచ్చు. దీన్ని మీరు ఇంకా బాగా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా 4 ఒకటేలాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దీన్ని ఒక షేప్ వచ్చేలాగా ఒకసారి ఈ విధంగా పెట్టుకున్నాను. చూసారు కదా, ఇదిగో ఈ విధంగా వచ్చేలాగా చూసుకుని దీనికి ఫెవికాల్ అంటించేసి పెట్టుకున్నాను. పక్కన రెడీగా పెట్టుకున్నాను. కాగితాలతో ఫ్లవర్స్ చేసుకుంటాము. తర్వాత ఫ్లవర్ వాజ్లోకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ చేసుకోవచ్చు. ఆకులు తయారు చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు. సో ఇది 2గా ఇలాగ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఆరిపోయాక దాన్ని ఈ విధంగా తిప్పి దీని మధ్యలోకి ఇంకొకటి పైన ఇలా పెట్టానండి. ఒకసారి మంచిగా వచ్చేలాగా ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు మనం గమ్ పెట్టి అంటించేసుకోవచ్చు. చూడండి, అదిగో చూసారు కదా, ఫస్ట్ ఒకసారి చూసుకుని ఆ ప్లేస్లో మనం గమ్ అంటించుకుని పెట్టేసుకోవడమే. సింపుల్గా ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఇలాంటివి చేస్తూ ఉంటాను. అదిగోండి రెడీ అయిపోయింది. జస్ట్ కేవలం పేపర్స్ తోటే చూడ్డానికి బాగుంది కదండి ఇది. సో ఇదొకటి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం వాల్కి ఇలాగా తీసుకోవాలి కాబట్టి, మేకుకి పెట్టాలి కాబట్టి ఇలాంటి థ్రెడ్, మా ఇంట్లో ఇలాంటి థ్రెడ్ ఉంటే దీన్ని గమ్ పెట్టి అంటించేస్తానండి. అంటించి అది ఊడిపోకుండా ఉండడానికి దీని మీద మళ్ళీ ఇంకో పేపర్ పెట్టి కూడా ఇలా అంటించాను. అది కొంచెం గట్టిగా ఉండేలాగా అలాగా. సో గమ్తో ఉంటే అంటుకుపోతుంది కదండి. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేయచ్చండి. రెడీ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు మా ఇంట్లో ఉండేవి రంగురంగుల పేపర్స్ ఉన్నాయి. సో ఫ్లవర్ మన నచ్చిన కలర్లో చేయొచ్చు. ఈ పింక్ కలర్ ఉంటే దీన్ని తీసుకున్నానండి. ఒక సైడ్ మధ్యలో ఇలాగ ఫోల్డ్ చేసి, చూసారు కదా, ఫోల్డ్ చేసి దానికి ఇక్కడ ఇటు సైడు అటు సైడు అంటించానండి. ఈ సైడ్ ఆ సైడు. అప్పుడు మధ్యలో మనకైతే గ్యాప్ ఉంటుంది కదా.
సో ఫ్లవర్ చాలా రకాలుగా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ టైప్స్ నాకు వచ్చినవి, నాకు తెలిసినవి అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఖాళీ సమయాల్లో మనం చేసుకోవడానికి ఇష్టంగా ఉంటుంది. సో మధ్యలో గ్యాప్ వచ్చింది చూస్తారు కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే గమ్ అంటించిన సైడ్ కాకుండా అదర్ సైడ్ చిన్నగా కట్ చేసేసుకోవడము. మొత్తం అంతా కూడా ఇదే కట్ చేసుకుని అలా కట్ చేసుకోవాలి. మొగ్గ కింద కూడా వస్తుందండి ఇది. ఇలా కట్ చేసేసుకున్నాక దీన్ని మళ్ళీ ఆ పై భాగంలో కూడా కట్ చేసుకోవాలి. మొత్తం అంతా కట్ చేసుకుంటే అవి ఇలాగా విడిపోతాయి కదండి. సో అప్పుడు మనం దీన్ని ఒక మొగ్గలాగా తయారు చేయొచ్చు. దీన్ని కూడా చిన్నవి చేసుకుంటాం కాబట్టి దీన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసేసుకున్నాను నేను. ఎందుకంటే చిన్నవే, ఎక్కువ మనం పేపర్తో చేసుకున్నప్పుడు ఎక్కువ వెయిట్ పెట్టడానికి లేదు కాబట్టి చిన్నవి చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసేసాను. కట్ చేసి దీన్ని చూసారు, దీనికి ఫోల్డ్ చేసేసుకున్నానండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ లాస్ట్లో మళ్ళీ గమ్ పెట్టి అంటించేసాను. అప్పుడు ఒక మొగ్గలాగా వస్తుంది. దాన్ని మనం కొంచెం ఇలా అంటే కూడా అది కొంచెం పువ్వులాగా నీట్గా ఉంటుందండి. మీరు కూడా ఇంకా ఏమైనా ఇలాంటివి తయారు చేసినట్టయితే తప్పకుండా తెలియజేయండి. ఫోల్డ్ చేసేసాక చూడండి ఎలా వచ్చిందో, ఒక మొగ్గలా వచ్చింది కదా. దాన్ని మనము అలా అంటే అది కొంచెం పువ్వులా వస్తుందండి. అంతే, సింపుల్గా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఒక ఫ్లవర్ లాగా రెడీ అయింది. దీన్ని మనము కొంచెం రెడీ చేసుకుంటే చూడండి ఎలా వచ్చిందో. సో దీంట్లోకి మనము ఒక్క ఫ్లవర్లా కాకుండా దీంట్లో ఇంకా కొంచెం డెకరేట్ చేయడానికి దీంట్లో మా ఇంట్లో ముత్యాలు ఉన్నాయి, చిన్న ముత్యాలు. సో ఫెవిక్విక్ వేసేసి దాంట్లో మధ్యలో ఒక ముత్యం వేసానండి. రెడీ అయిపోయింది. ఒక ముత్యం వేస్తే చక్కగా అంటుకుంది, చాలా బాగుంది. రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, సింపుల్గా చాలా చక్కగా ఉంది కదా. సో అదే విధంగా మొత్తం అన్నీ తయారు చేశాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, చిన్న ఫ్లవర్స్. అందులో వైట్ పెట్టేసరికి ఇంకా అందం వచ్చేసింది. సో ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను పక్కన. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసిన వాల్ హ్యాంగింగ్కి మనము రెడీ అయిపోయింది చూస్తారు కదా. ఇటు సైడ్ తిప్పేసేసి మనము వీటిల్ని అంటించేసుకోవాలండి. అన్ని సైడ్స్ ఎన్ని సైడ్స్ ఉన్నాయో మొత్తం అన్ని సైడ్స్ ఇలా అలంకరించేసానండి. స్టిక్ చేసేసాక ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఇది సింపుల్గా ఇలా కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇంకొంచెం చేస్తే బాగుంటుంది కదా. సో మా ఇంట్లో ఉండే కాగితాలు ఏమేమి ఉన్నాయో వెతికేసేసి దానికి ఇంట్లో గ్రీన్ కలర్ పేపర్ ఉంటే తీసుకున్నానండి. దీన్ని 4-5 రకాలుగా ఫోల్డ్ చేసేసి ఒక ఆకు కింద చేయడానికి డైమండ్ షేప్లో కానీ మీకు వస్తే ఇంకా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇలా కట్ చేసేసాను. ఓపిక ఉండాలండి చెయ్యాలంటే, కానీ ఓపికగా ఉంటే చక్కగా అన్నీ చేసుకోవచ్చు. ఇల్లు కూడా అందంగా రెడీ చేసి పెట్టుకోవచ్చు. చక్కగా డిఫరెంట్ టైప్స్ ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా అందంగా అలంకరించుకోవచ్చు. రెడీ అయిపోయి చూసారు కదా, ఆకుల్లాగా చిన్నవి ఒక డైమండ్ షేప్లో రెడీ అయ్యాయి. వీటిల్ని ఇటు సైడు అటు సైడు పెట్టడం అంతేనండి. స్టిక్ చేయడము సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇలాగా పెట్టేశాను. చూడండి అది స్టిక్ అయిపోయింది. ఎంత బాగుంది కదండి, క్యూట్గా లేదు. సో దీనికి నేను వాల్కి ఇలాగ హ్యాంగ్ చేశానండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.